హలో ఫ్రెండ్స్, నేను మీ గీత. వెల్కమ్ బ్యాక్ టు మీరు మెచ్చే వంట. టుడే స్పెషల్ రెసిపీ కందగడ్డ పచ్చడి అండి. ఎప్పుడు వెజిటేబుల్సే కాకుండా అప్పుడప్పుడు ఇలా వెరైటీగా చేసుకుంటే బోర్ కొట్టదు. ఈ కందగడ్డ పచ్చడి ఈ స్టైల్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా కందగడ్డ పచ్చడికి ఈ విధంగా కందను తురుముకొని పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఈ పచ్చడి స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి. కనుక ఈ పచ్చడికి 200 గ్రామ్స్ కందని తీసుకున్నాం. ఇక్కడ దానికి 8 ఎండుమిరపకాయల వరకు పడతాయి. ఈ విధంగా వేసుకుంటే స్పైసీగా ఉంటుంది, పచ్చడి బాగుంటుంది. వీటన్నిటిని బాగా వేయించుకుని కొద్దిగా కొబ్బరి ముక్కలను కూడా దీనికి యాడ్ చేసుకోవాలి. కొబ్బరి ముక్కలు ఏమీ వేగక్కర్లేదు, జస్ట్ కొబ్బరి ముక్కలు వేసి గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుని వీటిని అంతటిని చల్లార్చుకుని మిక్సీ జార్లోకి తీసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఈ పచ్చడి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. కంద అవైలబుల్గా ఉన్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలో 4 వెల్లుల్లిపాయ రబ్బలను కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా పచ్చి వెల్లుల్లి రబ్బలను వేయడం వల్ల పచ్చడి టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు తురుముకున్న ఈ కందని దీనిలో వేసేసి దీనికి చిన్న నిమ్మకాయ సైజు చింతపండు పడుతుందండి. నానబెట్టుకుంచుకుని చింతపండుని దీనిలో వేసేయాలి. అదేవిధంగా ఈ పచ్చడికి సరిపడా టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఒకసారి స్పూన్తో అంతటినీ కలుపుకోవాలి. ఎందుకు ఈ విధంగా కలుపుతున్నామంటే మనం ఎక్కువగా గ్రైండ్ చేయకూడదండి, జస్ట్ ఒకసారి పల్స్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా కలుపుకుంటే బాగా మిక్స్ అవుతుంది. కలుపుకున్న తర్వాత ఈ విధంగా బరకగా ఒకసారి గ్రైండ్ చేస్తే సరిపోతుంది. రోటి పచ్చడి స్టైల్లో మనకి ఈ విధంగా బరకగా ఉంటేనే పచ్చడి బాగుంటుందండి. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుని పోపు వేసుకోవాలి. దీనికి సరిపడా 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని 1 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలను చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి. ఈ విధంగా పోపు అంతటిని బాగా వేయించుకోవాలి. 1/4 టీ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం బరకగా ఆడపెట్టుకున్న గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని దీనిలో వేసి బాగా పోపు అంతా కూడా పచ్చడికి పట్టేలా సిమ్లో పెట్టి బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి ఈ విధంగా మగ్గించుకుంటే మనం పచ్చికంద తీసుకున్నాం కదా, కొద్దిగా మగ్గి పచ్చడి టేస్ట్గా ఉంటుంది. కంద పచ్చడి రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. నా ఓల్డ్ వీడియోస్ని కూడా చూడండి. వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్.